శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర 5వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న ఆ స్వామి భిక్షాటనకై వచ్చి ఆ తల్లికి దర్శనమిచ్చింది మనం తెలుసుకున్నాము త్రిమూర్తి స్వరూపంగా. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. అప్పుడు ఆ కరుణాకరుడు, తల్లి, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను. బ్రాహ్మణులు భోజనము చేయకముందే నేను పరమేశ్వరునన్న విశ్వాసముతో భోజనము పెట్టావు. నీ అభిష్టమేమిటో చెప్పు, నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు. స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరములోని సర్వధాతువులలోకి ప్రవేశించాయి. అదండి, అలా గుర్తించాలండి భగవంతుని. అది భక్తి పార్వశ్యంతో ఏ పని చేసినా సరే ఆ భగవంతుని మీద దేని మీదైనా సరే విశ్వాసం ఉంచాలండి. విశ్వాసం ఉంచి మన హృదయాన్ని కేంద్రీకరిస్తే తప్పకుండా మనము వాళ్ళని దర్శించుకోగలుగుతామండి, భగవత్ స్వరూపాన్ని. అప్పుడు ఆ స్వామి అన్నాడు, చూడండి, నీ అభిష్టమేమిటో చెప్పు, నేను తప్పక నెరవేర్చదగలను అన్నాడు. స్వామి మాటలు అమృతధారల వలె ఆమె చెవుల ద్వారా శరీరములోనికి సర్వధాతువులలోకి ప్రవేశించింది. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయి. ఆమె కృతజ్ఞతతో, పరమాత్మ, యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు స్వామి. అంతేకాక నా చేతి అన్నము స్వీకరించావు. ఇంతకంటే నాకేమి కావలెను? నేను ధన్యురాలను. ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరికలనిచ్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరమడగవలసిన పని లేదు. నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నది ఆ తల్లి. ఎంత అద్భుతం చూడండి. అమ్మ అన్నాడు కదా, మరి భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇది వరకు ఆత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు. ఆయన, అమ్మ, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కానీ నీవు పుత్ర వ్యామోహముతో అతని మాటను పట్టించుకోనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు. అదండి, ఆయన వరమిస్తాడు, నీకు పుత్రుడు కలుగుతాడు. కానీ కలిగిన తర్వాత అతన్ని నీ ఇష్టంతో నిర్బంధించకూడదు, ఆయన ఇష్టాన్ని వదిలేయాలి అని అంటాడు స్వామి. అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నారు. అతను నీకు పుత్రుడు పుడతాడు, కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేయమని అనకూడదు. అతను ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అతన్ని ఎటువంటి అబ్జెక్షను లేకుండా నువ్వు అతన్ని నిర్బంధించకుండా అతను చెప్పినట్టుగా చెయ్యాలి అని చెప్పాడు. ఆ దర్శనముతో మరింత నిశితమైన బుద్ధిశక్తి కలిగిన ఆమె, స్వామి, నేను మానవ మాతృరాలిని. నాకు పుత్ర వ్యామోహము కలగడం సహజం. అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదిలా. కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్పగా అడిగిందో చూడండి ఆ తల్లి. నిజమే కదా, పుత్రుడు పుట్టిన తర్వాత అతను వెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి, ఆ తల్లి మనసు ఎలా ఒప్పుకుంటుంది? అప్పుడు కూడా నాలో అలాంటి భావాన్ని అతను కోరిన విధంగా ఆ సంకల్పం నువ్వే చెయ్యాలి స్వామి అని అడిగిందండి ఆ తల్లి అని ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్ధానం అయ్యాడు. చూసారా?
ఎంత సమయస్ఫూర్తితో ఆ తల్లి ఆ విధంగా అడిగింది. ఇప్పుడు అలా జరుగుతుంది, నాకు పుత్రుడిని ఇస్తావు, ఆ పుత్రుడు పుడతాడు, ఆ పుత్రుడే దత్తాత్రేయ స్వామి అవుతాడు. కానీ అన్నీ బాగానే ఉంటాయి. ఆయన ఈ సంసారంలో ఉండి తల్లి తండ్రి అనుకుంటూ ఉండడు. కాబట్టి నన్ను నిర్బంధించొద్దు అంటాడు. అప్పుడు నువ్వేమీ మాట్లాడకూడదంటే ఆ తల్లి ఏమని కోరుతుందో చూడండి. పుత్రుడు పుట్టిన తర్వాత బిడ్డ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే ఆ తల్లి మనసు ఎలా ఉంటుందండి? అయ్యో నా బిడ్డే అనుకుంటుంది కదా. అలాంటి మమకారాన్ని నాకు నువ్వే దూరం చేస్తే అప్పుడు ఆ పరిస్థితులను బట్టి నేను అలాగే చేస్తాను స్వామి అంటది. అప్పుడు ఆ స్వామి ఇవన్నీ చెప్పి అంతర్ధానం అయిపోతాడండి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో కదా. 5వ అధ్యాయంలో ఉన్నామండి మనం ఇంకాని. అందరికీ సాయిరామ్ అండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, సాయిరామ్.